ఈజీగా దొరికేస్తాడు అండ్ నెట్ కూడా తగలొచ్చు. అందుకని అతను కొట్టలే, నేను కొడతాడో రెడీగా ఉన్నా ఈ పక్కన ఇటు వేసాడు డ్రాప్. చూసారా అన్నీ అవే అయినా వీళ్ళిద్దరు స్ట్రాంగ్ అయిపోతారు కదా, ఎందుకు ఇట్లా ఆడతారు పిచ్చి గేమ్లు కదా. రోహిణి హెచ్చర్ ఉండాలి అదే అప్పుడు బాగుంటుంది. మనం అటు వెళ్దాం. ఏంటో వాళ్ళని ఇంత నీట్గా వెళ్దాం. మళ్ళీ మా తమ్ముడు ఫస్ట్ మ్యాచ్ బాగానే ఆడాం. ఫస్ట్ మ్యాచ్ బాగుంది, సెకండ్ మ్యాచ్ మరీ మేము ఘోరంగా అయిపోయినాం. మేము సెట్ ఊగుతాం, సెంట్ ఊగుతావా? పర్ఫ్యూమ్ ఊగుతాం. నేను అసలు కొట్టాను, మనకి అలవాట్లే లేవు సార్. పోయిందండి ఎవరు డోన్ ఎవరు? ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ నెక్స్ట్ వీక్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పు. అనవసరంగా ఒక కోటి బుక్ చేయించేస్తారు, మనుషులు ఎక్కువ అవుతారని బుక్ చేశాను. అది మాకు తెలిస్తే పిల్లలను తీసుకొచ్చి ఆడిపించుకునే వాళ్ళం. సరే మన అన్ఎక్స్పెక్టెడ్ కదా ఇది. నేను అనుకుని కూడా 5:30కి వెళ్ళిపోతాం కదా, అరగంట ఆడుకుంటాను. చల్లు ఎందుకులే అని లేపలేదు, మంచిగా ఆడుకునే వాళ్ళు పిల్లలు. 67 7 to 8 ఉన్న పోనీ వెళ్ళి తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేసి పొద్దుటిల్లు అవును బదియా కార్తిక్ గడు అవును ఇక్కడ ఆడుకుంటారు కావాలి సింగిల్స్. వాళ్ళకి ఆ కోటికి కోటికి తేడా వస్తుంది కదా. అవును డిఫరెన్స్ వస్తుంది. తీసుకొచ్చేసి ఖాళీ కూడా ఆడతారు, లేదంటే కూర్చుంటారు. మనం 5:30 కల్లా ఇక్కడ రీచ్ అయితే వాళ్ళకి టైం దొరుకుతుంది, అరగంట అట్లీస్ట్ అరగంట దొరుకుతుంది వాళ్ళకి డైరెక్ట్గా. నేను అనుకుని కూడా ఎందుకు ఫుల్ ఉంటున్నారు, ఎందుకులే మళ్ళీ పిల్లలు నిద్ర పాడు చేయాలి, ఒక మాటతో ఆగిపోయినాయి. వెంకట్ నెంబర్ ఉందా మీ దగ్గర? సార్ కాల్ చేయమంటారు, నేను రికార్డింగ్లో పెట్టున్నా కదా. నాది కాదు, నా దాంట్లో రెడ్ బ్యాగ్ నాది, దివాకర్ అది. జిప్ తీస్తే నీకు మొబైల్ దొరుకుతుంది. ఒక ర్యాలీలో ఇందాక ఒక కాల్ చేశాడు నాకు, డ్రాప్ అండి ఆడు కాదు బ్యాకే ఈ పక్క వచ్చాడు, ఆ పక్క దొరికిస్తుంది. అది హెచ్ఆర్ గడికి డ్రాప్ వేసాడు, హెచ్ఆర్ గడికి వేసాడు డ్రాప్ సార్. మనకి ఎట్లా వద్దని చెప్పారు గట్టిగా. ఎలాగో డిసైడ్ అయినా 7కి నేను ఎంకరేజ్ చేస్తున్నాను, వెనకాల నుంచి సురేష్ గారు బాగుండాలని చెప్తున్నా, సడన్గా తీసుకు లేవు ఎందుకంటే తర్వాత
అదే మమ్మీ వచ్చిన మమ్మీ మా ఆయన యాక్సిడెంట్ ఉంటుందట. మీరు ఏం చేస్తున్నారు? అబ్దుల్ అన్న ఏమో ఎక్కడ వచ్చేసాడు, మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటే లోపల ఫీలింగ్ బయట రాకుండా రాజేష్ గారు తెలిసావు సిగ్గులేదా నీకు? ఇంకా అర్థం హిందీ కూడా నెక్స్ట్